నమస్తే దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను కావ్య. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రాష్ట్రపతి పదవి చేపట్టి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వర్చువల్గా వివిధ ప్రాజెక్టులను ప్రారంభించిన ద్రౌపది ముర్ము. దేశవ్యాప్తంగా జాతీయ స్ఫూర్తిని మరింత బలోపేతం చేయటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడి. హైరిస్క్ మండలాల్లో బోరు ఆధారంగా పంటలను రక్షించే అంశాన్ని పరిశీలించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ. విస్తృత ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. విశాఖ జిల్లా సింహాచలం గిరి ప్రదక్షిణకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా శాకాంబరి ఉత్సవాలు. వార్తల్లో వివరాలు చూద్దాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో తన పదవీ కాలం 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు వర్చువల్ విధానంలో పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దేశ అభివృద్ధి, సాంస్కృతిక పునర్జీవనం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత 4 ఏళ్లలో సమ్మిళిత వృద్ధితో పాటు భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వం, ఆత్మగౌరవ భావనలకు కొత్త ఉత్తేజం లభించిందన్నారు. దేశవ్యాప్తంగా జాతీయ స్ఫూర్తిని మరింత బలోపేతం చేయటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. विरासत के प्रति गर्व और आत्मगौरव की भावना को नई ऊर्जा मिली है कि पिछले वर्ष ऐसे अनेक कार्य किए गए हैं, उनको आज शायद पीछे की तरफ से अवलोकन करें तो 2 घंटा शायद लग जाएगा। एक एक करके हम उसको वर्णन करें तो अनेक कार्य किए गए हैं जिनमें भारतीयता की भावना का विस्तार हुआ और हमने औपनिवेशिक मानसिकता के अवशोष को खत्म करने की ओर ठोस कदम उठाए हैं. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 4 ఏళ్ల పదవీ కాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్రపతి భవన్లో ఈరోజు నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడం గొప్ప బాధ్యతగా పేర్కొన్నారు. తన 4 ఏళ్ల పదవీ కాలంలో చేపట్టిన కీలక కార్యక్రమాలు దేశాన్ని సాంస్కృతిక ప్రజాస్వామ్య మూలాల వైపు నడిపించాయని వెల్లడించారు. सचित्र संकलन राष्ट्रपति भवन की परंपराओं, कार्यप्रणालियों और उनके बहुआयामी स्वरूप से पाठकों का परिचय कराएगी. ये पुस्तक के देशवासियों की अपने विरासत पर गर्व के साथ प्रगति के साथ पथ पर आगे बढ़ने के लिए प्रेरित कर सके, इसी में उनकी सार्थकता है. मुझे खुशी है कि इस अवसर पर एलिमेंट पर्सनालिटीज द्वारा लिखे गए आर्टिकल्स के एक ओडिया संकलन. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రాష్ట్రపతి భవన్లో ఈరోజు నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 4 ఏళ్ల పదవీ కాలంలో కీలక ఘట్టాలు, ప్రసంగాలు, సంఘటనలను నమోదు చేస్తూ 5 కొత్తగా ప్రచురించిన స్మారక పుస్తకాలను ఆయన రాష్ట్రపతితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాయకత్వాన్ని కొనియాడారు. ఆమె దేశంపై చూపిన ప్రభావం, సాధించిన విజయాలను ప్రశంసించారు. It is really gives me a great immense pleasure to join all of you on this special occasion to release the 5 commemorative books marking 4 years of the presidency of our Honorable President, Srimati Draupadi Murmu ji. There is also ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ మంగళ్ మిలన్ వ్యూహాత్మక సమావేశం ఈరోజు న్యూఢిల్లీ పార్లమెంట్ హౌస్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా ఇతర నాయకులు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో సంప్రదాయబద్ధంగా ఈ సమావేశాలను ప్రతి మంగళవారం నిర్వహిస్తారు. తృణమూల్ నుంచి చీలిపోయి కొత్తగా ఏర్పడిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా వర్గపు ఎంపీలు కూడా
ఈ కూటమి సమావేశానికి హాజరయ్యారు. గత సమావేశం ఈ నెల 21వ తేదీన జరిగింది. ఇటీవల జరిగిన నీట్ పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దేశ యువత ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. హై రిస్క్ మండలాల్లో బోరు ఆధారంగా పంటలను కాపాడుకునే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంపై ఎలనినో ప్రభావం, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, రైతుల్లో కల్పించాల్సిన అవగాహనపై ముఖ్యమంత్రి ఈరోజు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 122 హైరిస్క్ మండలాలను గుర్తించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆగస్టు 3 నుంచి అవగాహన కార్యక్రమాలు, వరికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి, అత్యవసర విత్తన ప్రణాళికను రూపొందించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల్లో క్వాంటం పరిశోధనలు జరగాల్సి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ బయోటెక్ దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెనెకా, స్ట్రౌండ్ లైఫ్ సైన్సెస్, క్యూర్ ఏఐ సంస్థలు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సమక్షంలో ఆ సంస్థ ఈరోజు ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఫ్రెష్నెస్ యాంకాలజీ విధానం ప్రారంభించేందుకు ఈ అవగాహన ఒప్పందం అత్యంత కీలకం కానుంది. ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్ రోగుల కోసం అధునాతన జన్యు పరీక్షల బయోమార్కర్ టెస్టింగ్ చేసేందుకు వీలుగా ఇంటిగ్రేటెడ్ జెనోమిక్ సొల్యూషన్ సెంటర్ను ఆస్ట్రాజెనెకా ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ సమావేశం ఈరోజు అమరావతిలోని అసెంబ్లీ మీటింగ్ హాల్లో ఉపసభాపతి ఆర్ రఘురామకృష్ణరాజు అధ్యక్షతన నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల ఆర్కార్డుల సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ విశాఖ గాజువాకలో 174 ఎకరాల ఏపీఐఐసి రీఫ్రాక్టరీస్ భూమి వ్యవహారంపై సమీక్షించినట్లు తెలిపారు. 2,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన 174 ఎకరాల భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ రీహాబిలిటేషన్ కార్డ్స్కు సంబంధించి ఏపీ రిఫ్రాక్టరీస్కి గతంలో ఇచ్చిన 174 ఎకరాల స్థలం, ఇంకొన్ని 22A సమస్యల మీద సుదీర్ఘంగా చర్చ జరిగింది. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తదితరులు ఈరోజు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమం నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబు, ఇతర అధికారులతో ఏర్పాట్లపై మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లా ఆర్థిక అభివృద్ధికి ఒక అధ్యాయంగా మారిందన్నారు. భవిష్యత్తులో ఈ విమానాశ్రయాన్ని మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉత్తరాంధ్ర మారనుందన్నారు. సందర్భంగా తెలియజేస్తామని గేట్వే ఆఫ్ గ్లోబల్ ఆంధ్ర ఈరోజు ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం, ఈ నార్త్ ఆంధ్ర గురించి ప్రపంచం అంతా కూడా ఇన్వెస్టర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే భయపడిన ఇన్వెస్టర్స్, ఆంధ్రప్రదేశ్లో మేము వ్యాపారం చేయము అని చెప్పేసి పారిపోయిన ఇన్వెస్టర్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నాకు ఒక 100 ఎకరాలు కావాలి, నాకు ఒక 50 ఎకరాలు కావాలి
నాకు అక్కడ స్థలం కావాలి అని చెప్పేసి రోజు ప్రభుత్వం వెనకాల పడుతున్నారంటే కూటమి ప్రభుత్వ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం డల్లాపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మారుమూల గిరిజన గ్రామమైన సప్పిపుట్టను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి మంత్రి సందర్శించారు. ఎత్తైన కొండలు, అటవీ ప్రాంతాల గుండా సుమారు 8 కిలోమీటర్లు ప్రయాణించి గ్రామానికి చేరుకున్న మంత్రులకు స్థానిక గిరిజనులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. రైతులకు అవకాడో, సీతాఫలం మొక్కలతో పాటు రాజ్మా విత్తనాలను పంపిణీ చేసి ప్రత్యామ్నాయ పంటల సాగు, స్థిరమైన జీవనోపాధి, ఆదాయ వనరుల పెంపును ప్రోత్సహించారు. గంజాయి సాగును పూర్తిగా విడిచిపెట్టి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు అడుగులు వేస్తున్న గిరిజన రైతులను మంత్రులు అభినందించారు. ఎందుకంటే ఇక్కడ ప్రజల జీవన విధానం ఏంటి, ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు ఆకాశం అందుతున్నట్టుంది. మేఘాలతో మనం ప్రయాణం చేస్తున్నాం. ఆ అద్భుతమైనటువంటి వాతావరణం, వర్షం పడుతున్న కదల. వార్తల్లో చిన్న విరామం. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి స్వాగతం. రాష్ట్రంలో ఈ ఏడాది వర్షపాతం తీవ్రంగా తగ్గిన నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ అవసరమైతే ఏలేరు డెడ్ స్టోరేజ్ నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వినియోగించడంతో పాటు గోదావరి నుంచి అదనపు నీటిని తరలించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. కాకినాడ జిల్లాలో అయితే 63% రెయిన్ఫాల్ మనకి తక్కువ పడ్డది. మనకి సుమారు 14 to 15 టీఎంసీలు వాటర్ అవసరం ఉండగా 8.2 టీఎంసీలు మాత్రమే ఇక్కడ మనకు ఇప్పుడు అవైలబిలిటీలో ఉంది. సో ఈ ఇరిగేషన్ రివ్యూ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే 8.2 ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఒక 1000 క్యూసెక్ ని రిలీజ్ చేసే విధంగా రైతులు కోరుతున్న దాని ప్రకారం 1000 క్యూసెక్స్ ని మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్లీ రిలీజ్ చేసే విధంగా చెప్పడం జరిగింది. సో దాన్నే ఇక్కడ మీటింగ్ లో కూడా ఆమోదం తెలిపి దాన్ని రిలీజ్ చేసే విధంగా డిసిషన్ తీసుకున్నారు. దీంతో పాటు డెడ్ స్టోరేజ్ నుంచి ఎలాగా ఉన్న వాటర్ ని వాడుకోవాలి అనే దాని ప్రకారం ఆ డెడ్ స్టోరేజ్ వాడుకోవడానికి కావాల్సిన నిధులను కూడా తీసుకొచ్చే విధానంగా స్టేట్ అడ్వైజరీ బాడీకి మనం చెప్పడం అంటే ఈ ఒక ప్రక్రియని చెప్పడం జరిగింది. ఎల్నినో పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఖరీఫ్ సీజన్లో రైతులకు సాగునీటి కొరత తలెత్తకుండా చేపట్టే చర్యలపై కాకినాడలోని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ప్రత్యేక ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏలేరు జలాశయం నుంచి 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి ఆయకట్టు ప్రాంతాలకు స్కెడ్యూల్ ప్రకారం పంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఏలేరు జలాశయంలో 88.2 టీఎంసీల నీటి నిల్వ ఉందని, అందుబాటులో ఉన్న నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించి సుమారు 53,000 ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. అవసరమైతే గోదావరి జలాలను వినియోగించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఉన్న 53,000 ఎకరాలు కూడా సాగు చేయవచ్చు అనేది కూడా చర్చించడం జరిగింది. చివరిగా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం ఒక నిర్ణయం ఏంటంటే ఏదైతే మన ఏలేరు కింద ఉన్న 53,000 ఎకరాలు ఉందో వాటికి ఏలేరు జలసాయం నుంచి 1000 క్యూసెక్స్ నీళ్లు ఉన్నట్టు వరకు ఇచ్చేటట్టు నిర్ణయం తీసుకోవడం. విశాఖ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలోని శ్రీ వరాహ నృసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఆలయ ఆనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి రథాన్ని ప్రారంభించారు. రథం వెంట లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. భారీగా తరలివచ్చిన భక్తులు సింహాద్రి అప్పన్న నామస్మరణతో ముందుకు కదులుతున్నారు. దీంతో గిరి ప్రదక్షిణ మార్గాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను డ్రోన్ల ద్వారా గుర్తించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అధికారులు పోలీసుల సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో గిరి ప్రదక్షిణ కొనసాగుతోంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఏటా ఆషాఢమాసంలో నిర్వహించే శాకంబరి ఉత్సవాలు రెండో రోజు ఘనంగా జరుగుతున్నాయి. శాకంబరిగా దర్శనమిచ్చే దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శాకంబరి ఉత్సవాల సందర్భంగా భక్తులకు కదంబం ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. మరోవైపు ఆషాఢ సార సమర్పణ బృందాలు శాకంబరి దేవి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని ఆకుకూరలు, వివిధ రకాల పళ్ళు, కూరగాయలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పద్దెనిమిదేళ్లలోపు వయసు ఉండి ఎలాంటి నేర చరిత్ర లేని విద్యార్థి నిరసనకారులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. నీట్ పేపర్ లీక్పై ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలకు సంబంధించిన ఎలక్ట్రానిక్, డిజిటల్ సాక్ష్యాలను భద్రపరచాలని కూడా కోర్టు అధికారులను కోరింది. గత వారం జరిగిన విద్యార్థుల ఆందోళన సందర్భంగా విద్యార్థులకు, పోలీసు అధికారులకు గాయాలయ్యాయన్న ఆరోపణలపై నిష్పక్షపాతమైన స్వతంత్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని కూడా కోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జమలయ్య బాగ్చి, వి మోహన్లతో కూడిన ధర్మాసనం నిరసనలు జరిగిన అన్ని రాష్ట్రాలు, ఆ నిరసనలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, డ్రోన్ రికార్డింగ్లు, బాడీ కెమెరా ఫుటేజ్, వైర్లెస్ కమ్యూనికేషన్ రికార్డులు, పీసీఆర్ లాగ్లు, ఇతర డిజిటల్ సాక్ష్యాలను భద్రపరచాలని ఆదేశించింది. నిరసనకారులపై సేకరించిన డిజిటల్ డేటాను భద్రపరచాలని, కానీ దాన్ని బహిరంగంగా వెల్లడించకూడదని కూడా ఆదేశించింది. అసాధారణ ప్రతిభ, ధైర్య సాహసాలు ప్రదర్శించిన బాలలను ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. భారత పౌరులై 5 నుంచి 18 ఏళ్ల వయసున్న బాలబాలికలు 2 ఏళ్లలో సాధించిన విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. ఆన్లైన్ ద్వారా అందించిన దరఖాస్తులను నిపుణుల కమిటీ పరిశీలించి ప్రతిభ, సాధించిన విజయాలు, సమాజంపై ప్రభావం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని తుది ఎంపిక చేస్తారు. ధైర్య సాహసాలు, కళలు, సంస్కృతి, సంగీతం, నృత్యం, పెయింటింగ్, రచనలు తదితర రంగాల్లో విశిష్ట ప్రతిభ చూపినవారు సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు, పర్యావరణం, సామాజిక సేవ తదితర అంశాల్లో అందించనున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న శాసనసభ ఎన్నికలపై నివేదికలను పరిశీలిస్తున్నామని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో భారతదేశ వైఖరి స్పష్టంగా ఉందన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ బలవంతపు ఆక్రమణలో ఉన్న ప్రాంతాలతో సహా జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలన్నీ భారతదేశంలో అంతర్భాగమని ఆయన పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్లోని ఒడిశా ఓడరేవు సమీపంలో వాణిజ్య నౌకపై జరిగిన దాడిపై ఆయన స్పందిస్తూ ఈ సంఘటనపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. Electoral exercise is nothing but an attempt by Pakistan to camouflage its illegal occupation and hide its grave human rights violations in the region. As we have stated earlier, the ongoing mass protests in the Pakistan occupied Jammu and Kashmir, of which you are aware, you would have seen the latest visuals from there, are the direct consequences of its economic exploitation. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు లోక్సభలో పబ్లిక్ పరీక్షలు, అక్రమ పద్ధతుల నివారణ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ, వ్యవస్థీకృత పరీక్ష మోసాలు, ఇతర అక్రమ పద్ధతులకు వ్యతిరేకంగా తీసుకునే చర్యలను మరింత బలోపేతం చేయటం ఈ బిల్లు ముఖ్యోద్దేశంగా ఉంది. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడానికి 2 లేదా 3 నెలల విచారణలతో పారదర్శకతను పెంపొందించడమే ఈ కొత్త చట్టం లక్ష్యంగా పేర్కొన్నారు. The fine was up to 1 crore, it has been increased to 5 crore.
So organized crime, that is examination authority or service provider institution, whatever, in that case the imprisonment earlier was 5 to 10 years. It's been increased to 7 to 10 years, and the fine was earlier up to 1 crore. It is now. వార్తల్లో చిన్న విరామం. అక్క జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. తిరిగి స్వాగతం. లోక్సభలో ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టే పబ్లిక్ పరీక్షలు, అక్రమ పద్ధతుల నివారణ సవరణ 2026 కీలక బిల్లుపై 10 గంటల పాటు సమగ్ర చర్చ జరిపేందుకు స్పీకర్ ఓం బిర్లా అభ్యర్థన మేరకు సభ్యులు ఏకీభవించారు. हम सुनिश्चित कर पाएंगे, इसलिए मेरा सभी माननीय सदस्यों से आग्रह है कि हम इस चर्चा को सकारात्मक रूप से संसदीय परंपराओं, नियमों और मर्यादाओं के अनुरूप रखें, ताकि एक अच्छा सकारात्मक देश हमारे देश के युवा विद्यार्थियों के बीच में जाए. लेकिन हमें फक्र है कि हमारे बच्चे लड़े और इस लड़ाई को जीते. और मुझे खुशी इस बात की है कि समाजवादी पार्टी पूरी तरह से यूथ के साथ, छात्रों के साथ खड़ी रही. आपने मुझे मेरी पार्टी लोक जनशक्ति पार्टी रामविलास और हमारे नेता चिराग पासवान जी की तरफ से, हम लोग जब यहाँ पर बात कर रहे हैं तो हम उन छात्रों की बात कर रहे हैं जो छात्र अनशन में आप. దక్షిణ తమిళనాడులోని తెన్కాసి జిల్లా శంకరన్ కోవిల్లో ఉన్న ప్రసిద్ధ శంకర నారాయణ స్వామి ఆలయంలో ఆది తపస్సు ఉత్సవం ఘనంగా జరుగుతోంది. వేద మంత్రోచ్చారణల నడుమ ధ్వజారోహణతో ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో 12 రోజుల పాటు ఉత్సవాలు, వాహన సేవలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో 9వ రోజున నిర్వహించే మహారథోత్సవం అత్యంత ప్రధానమైన ఘట్టం. అలంకరించిన భారీ రథంపై శంకర నారాయణ స్వామి, గోమతి అమ్మవార్లను వీధుల్లో ఊరేగిస్తారు. ఉత్తరప్రదేశ్లోని బరేలీకి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ ప్రమేంద్ర మహేశ్వరి రైల్వే స్టేషన్లో హఠాత్తుగా గుండెపోటుతో పడిపోయిన ఒక అపరిచిత వ్యక్తికి సమయానికి సిపిఆర్ ఇచ్చి ప్రాణాలు కాపాడటమే కాకుండా గత కొన్నేళ్లుగా వేలాది మంది రోగులకు నయం చేసిన ఆయన సమాజంలోని నిరుపేదల ఆకలి తీర్చేందుకు రోటీ బ్యాంక్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించి నిరంతరం ఆహారాన్ని అందిస్తున్నారు. వృత్తి ధర్మాన్ని, సామాజిక బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఆయన మరెందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. గుజరాత్లోని పటోలా చేనేత వస్త్రాలు నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. ఒకప్పుడు పఠాన్ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన ఈ కళ ప్రస్తుతం గుజరాత్లోని సురేంద్రనగర్ కేంద్రంగా దాదాపు 4,000 కంటే ఎక్కువ మగ్గాలపై నేత కార్మికులు ఈ వస్త్రాన్ని తయారు చేస్తున్నారు. ఒక పటోలా చీర లేదా వస్త్రాన్ని తయారు చేయడానికి 15 రోజుల నుంచి ఏకంగా 3 నెలల సమయం పడుతుంది. వీటి తయారీలో 90% పైగా మహిళలే ఇళ్ల వద్దే నిలువు అడ్డదారాలను వేర్వేరుగా రంగుల అల్లికలతో తయారు చేస్తారు.
గుజరాత్లోని అహ్మదాబాద్లో అత్యంత వైభవంగా జరిగిన ఇంటర్నేషనల్ వరల్డ్ యోగా ఛాంపియన్షిప్ 2026లో గుజరాత్ భావనగర్కు చెందిన యజుర్వి జోషి స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన యోగ సాధకులతో పోటీపడిన యజుర్వి జోషి తన నైపుణ్యంతో స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు. వచ్చే నెల 25వ తేదీ రాత్రి నుంచి భారతదేశంలో ఇన్స్టాగ్రామ్పై కేంద్రం నిషేధం విధించబోతోందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఆ వాదన నకిలీదని భారత పత్రికా సమాచార కార్యాలయం PIB తెలిపింది. ప్రభుత్వం అటువంటి ప్రకటన ఏదీ చేయలేదని ఆ విభాగం స్పష్టం చేసింది. ధృవీకరింపబడిన సమాచారం కోసం విశ్వసనీయమైన అధికారిక వనరులపై మాత్రమే ఆధారపడాలని PIB ఫ్యాక్ట్ చెక్ ప్రజలకు సూచించింది. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారాలను నమ్మవద్దని సూచించింది. జమ్మూ కాశ్మీర్లోని గందర్బల్ జిల్లా గుండ్ ప్రాంతంలో అమర్నాథ్ యాత్రికులతో వెళుతున్న బస్సు ప్రమాదానికి గురైంది. వాహనం అదుపు తప్పి లోతైన లోయలో పడటంతో కనీసం 39 మంది యాత్రికులు గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ CRPF సైనిక విభాగాలు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించాయి. గాయపడిన వారికి తగిన వైద్య సంరక్షణ అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ₹10, ₹20 డినామినేషన్లలో ఒక్కోటి చొప్పున 1 బిలియన్ పాలిమర్ నోట్ల క్షేత్రస్థాయి ప్రయోగాలు నిర్వహించాలన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇది విజయవంతమైతే పాలిమర్ నోట్లను సాధారణంగా చలామణిలోకి తీసుకువచ్చేందుకు అవకాశం ఉంది. పాలిమర్ నోట్లు కాగితపు కరెన్సీ కంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని భావిస్తున్నారు. అయితే కాగితపు నోట్లను ఉపసంహరింపబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పాలిమర్, కాగితపు కరెన్సీ రెండు కలిసే చలామణిలో ఉంటాయని తెలిపింది. న్యూఢిల్లీలోని ప్రధాన ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన నీటి ముంపు, ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా కీలకమైన ITO కూడలిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ జాతీయ రాజధానిలో పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీగా నీరు చేరటం వల్ల భద్రతా చర్యగా అధికారులు ఆ పరిసరాల్లోని పలు అండర్ పాస్లను మూసివేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి పదవి చేపట్టి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వర్చువల్గా వివిధ ప్రాజెక్టులను ప్రారంభించిన ద్రౌపది ముర్ము. దేశవ్యాప్తంగా జాతీయ స్ఫూర్తిని మరింత బలోపేతం చేయటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడి. హైరిస్క్ మండలాల్లో బోరు ఆధారంగా పంటలను రక్షించే అంశాన్ని పరిశీలించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ. విస్తృత ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. విశాఖ జిల్లా సింహాచలం గిరి ప్రదక్షిణకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా శాకాంబరి ఉత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.